మహారాష్ట్రలోని ధర్మాబాద్కి చెందిన అబ్దుల్ కలీం అనే వ్యక్తి నిర్మల్ జిల్లా కుబీర్ మండల కేంద్రంలోని అత్తగారింటికి గొడవకు రాగా పోలీసులకు ఫిర్యాదు చేస్తామని అత్త బెదిరించారు. దీంతో అబ్దుల్ కలీం నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి అక్కడ డ్యూటీ చేస్తున్న హెడ్ కానిస్టేబుల్ నారాయణపై కత్తితో దాడి చేశాడు. నిందితుడిని అరెస్ట్ చేసినట్లు అడిషనల్ ఎస్పీ అవినాష్ కుమార్ తెలిపారు. ఇన్సిడెంట్ జరిగింది కుబీల్ మండలంలో. సో నిన్న నైట్ సుమారు 9:45కి ఒక వ్యక్తి, ఆయన పేరు అబ్దుల్ కలీం, రెసిడెంట్ ఆఫ్ ధర్మాబాద్, మహారాష్ట్ర. అతను ఆయన అత్తగారి ఇంటికి కుబీర్లో వచ్చారు. అతను అక్కడ వచ్చి నిన్న నైట్ ఫ్యామిలీ వాళ్ళతో గొడవ పెట్టారు. గొడవ చేసిన తర్వాత కుటుంబం వాళ్ళు చెప్పారు కి మేము పోలీస్ స్టేషన్కి పోయి మీ మీద కంప్లైంట్ ఇస్తాం. ఇది చెప్పి ఇది విని అతను స్ట్రేట్ ఫార్వర్డ్ పోలీస్ స్టేషన్, కుబీర్ పోలీస్ స్టేషన్కి వచ్చారు. అక్కడ మన హెడ్ కానిస్టేబుల్ నారాయణ గారు అతను పని చేస్తున్నారు. అతను సైకోలాగా స్ట్రేట్ ఫార్వర్డ్ పోలీస్ స్టేషన్కి వచ్చి నైఫ్ నుండి ఆయనకి అటాక్ చేశారు. అటాక్ చేస్తే అతను అక్కడ నుండి పారిపోయిన తర్వాత మన వాళ్ళు పోయి ఆయనకి పడుకున్నారు. సో అతను సైకో వ్యక్తిలాగా యాక్షన్ చేసిన తర్వాత ఆయన నుండి నైఫ్ కానీ ఏం కానీ మొత్తం రికవరీ చేయడం జరిగింది. ఇప్పుడు రిమాండ్ కూడా రెడీ అయింది. ఆయనకి జ్యుడిషియల్ రిమాండ్ కోసం మేము పంపిస్తున్నాం. అంటే అందరికీ ఒకటే మాట మేము చెప్తున్నాం, అంటే యాజ్ అ పోలీస్ వీఆర్ డూయింగ్ ఫ్రెండ్లీ పోలీసింగ్. కానీ ఎవరైనా పోలీస్ మీద గలత్ నజర్ పెడితే, అదైనా రాంగ్ మైండ్ సెట్ నుండి పోలీస్కి అటాక్ చేసిన తర్వాత ఆయనకి ఖచ్చితంగా సెట్ చేద్దాం, గట్టిగా యాక్షన్ తీసుకొని ఆయనకి సెట్ చేద్దాం. సో ఇది ఆల్ రౌడీ ఎలిమెంట్కి క్లియర్ కట్ మేము వార్నింగ్ ఇస్తున్నాము. అట్లాంటి పని ఈవెన్ డోంట్ థింక్ టు అటాక్ పోలీస్. అతను అటాక్ చేసిన తర్వాత పారిపోవడానికి ట్రై చేశారు. అప్పుడు మన ఉంగాడు ఉన్నాడు, అతను మధ్యలో ఆయనకి పడుకోవడానికి ట్రై చేశారు. వాళ్ళ మిసెస్ అని పిటిషన్ ఇచ్చారా పోలీస్ స్టేషన్లో? ఇవ్వలేదు. ఏం లేదు. అంటే ఒక పూర్ అమ్మాయికి వేరే వ్యక్తితో పల్లి చేయడానికి చెప్పి అమ్మాయికి డబ్బులు ఇస్తా చెప్పుకొని, అమ్మాయి పేరెంట్స్ వాళ్ళకి చెప్పుకొని ఆమెకి తీసుకొని బ్యాంకాకి తీసుకొచ్చారు. అప్పుడే అమ్మాయికి కొంచెం ఐడియా వచ్చింది కి హీస్ ట్రైంగ్ టు సెల్ మీ, అమ్మేస్తున్నాడు, అమ్మేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అప్పుడే షీ స్టార్టెడ్ షౌటింగ్. సో మన పోలీస్ వాళ్ళు పోయి మొత్తం అమ్మాయికి ఇక్కడ తీసుకువచ్చింది. ఎఫ్ఐఆర్ కూడా రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఆయనకి అరెస్ట్ కూడా చేశాడు. ఈరోజు ఆయనకి రిమాండ్ చేస్తున్నారు. సో అందరికీ ఒకట సందేశం ఏమైతే, చాలామంది వచ్చి పూర్ ఫ్యామిలీ అమ్మాయికి డబ్బులు ఇచ్చి ఆమెకి పల్లి చేస్తా చెప్పుకొని హైదరాబాద్ కానీ వేరే ప్లేస్కి తీసుకువెళ్తున్నారు. అట్లాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు తొందరగా పోలీస్కి కంప్లైంట్ చేయాలి. బికాజ్ దిస్ ఈజ్ ఆల్సో అ టైప్ ఆఫ్ హ్యూమన్ ట్రాఫికింగ్. సో అట్లాంటి పని కూడా వేరే రూల్ లెవెల్లో నడుస్తుంది. సో దాంట్లో ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు మన పోలీస్కి చెప్పాలి. సరే, ఎన్ని చేసింది ఇప్పుడు దాకా? అసలు మ్యారేజ్లో ఏమైనా చేసిండా ముందు? ఇంకా అంటే అమ్మాయి స్టేట్మెంట్ ప్రకారంగా ముందు కూడా మల్లగొండలో ఒక వేరే అమ్మాయితో సేమ్ ఇన్సిడెంట్స్, అంటే సేమ్ సంఘటన జరిగింది. సో అట్లాంటి చాలా బ్యాక్వర్డ్ ఊళ్ళో ఇది నడుస్తుంది. సో కొంచెం అవేర్నెస్ దీని గురించి కూడా చేయాలి.